ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ మరొక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవుడైన యేసయ్యకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ గడిచిన కాలమంతయు తన రెక్కల నిండా భద్రపరిచిన యేసయ్యను గణపరచుతూ ఒక పాట పాడుకుందాం. సహోదరులారా క్షమించండి, మరి ఈరోజు 1 గంట ఆలస్యమైంది. మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఒక 1 అవర్ లేట్ అయిపోవాల్సి వచ్చింది. మరి దీన్ని బట్టి మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు పేరిట క్షమించుకొని వేడుకుంటూ మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మరి ఒక పాటతో ప్రభువుని గణపరుద్దాం. ఒక పాట పాడి ప్రభువుని గణపరుద్దాం. పలుకుచుంది యేసు రక్తము, పాపములో ఉన్న వారి కొరకై. పలుకుచుంది యేసు రక్తము, పాపములో ఉన్న వారి కొరకై. పాపమును వీడండని, మీ పాపములు శుద్ధి చేయబడినవని రేయింబవళ్ళు యేసు రక్తము మొర్ర పెట్టుచున్నది, పాపులను క్షమించమంటూ. రేయింబవళ్ళు యేసు రక్తము మొర్ర పెట్టుచున్నది, పాపులను క్షమించమంటూ. వింటున్నావా ఓ మానవా, ఇప్పటికైనా నీ పాపం వీడవా. యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోవా. యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోవా. పలుకుచుంది యేసు రక్తము, పాపములో ఉన్న వారి కొరకై. అనాదిలోనే మన కొరకు నియమించబడినవాడు, మనకు బదులుగా పాప పరిహారము చేసినవాడు. అనాదిలోనే మన కొరకు నియమించబడినవాడు, మనకు బదులుగా పాప పరిహారము చేసినవాడు. పాపము చేసింది మనమైతే శిక్ష అనుభవించాలి మనమేగా. పాపము చేసింది మనమైతే శిక్ష అనుభవించాలి మనమేగా. శిక్షను భరించినాడు, మనకు బదులుగా సిలువలో. యేసయ్యే నీకు రక్షరా, యేసు రక్తమే జయమురా. ఇప్పటికైనా మేలుకోరా, యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోరా. యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోరా. పలుకుచుంది యేసు రక్తము, పాపములో ఉన్న వారి కొరకై. పలుకుచుంది యేసు రక్తము, పాపములో ఉన్న వారి కొరకై. తన
పోలికలో నరుని సృజించినవాడు, తన ఊపిరితో మనలను బ్రతికించుచున్నవాడు. తన పోలికలో నరుని సృజించినవాడు, తన ఊపిరితో మనలను బ్రతికించుచున్నవాడు. ఆజ్ఞను మీరింది మనమైతే మరణానికి పాత్రులము మనమేగా. ఆజ్ఞను మీరింది మనమైతే మరణానికి పాత్రులను మనమేగా. కడుపు తీపి చంపుకోలేక, కన్న ప్రేమను వదులుకోలేక, మూడు మేకుల మధ్యలోనా మన శాపమంత మోసినాడురా. ఇప్పటికైనా మేలుకోరా, యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోరా. యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోరా. పలుకుచుంది యేసు రక్తము పాపములో ఉన్న వారి కొరకై. పలుకుచుంది యేసు రక్తము పాపములో ఉన్న వారి కొరకై. పాపమును వీడండని, మీ పాపములకు శుద్ధి చేయబడినదని, రేయింబవళ్ళు యేసు రక్తము మొర్ర పెట్టుచున్నది పాపులను క్షమించమంటూ. రేయింబవళ్ళు యేసు రక్తము మొర్ర పెట్టుచున్నది పాపులను క్షమించమంటూ. వింటున్నావా ఓ మానవా, ఇప్పటికైనా నీ పాపం వీడవా. యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోవా. యేసుని నమ్మి నీ బ్రతుకు మార్చుకోవా. పలుకుచుంది యేసు రక్తము పాపములో ఉన్న వారి కొరకై. పలుకుచుంది యేసు రక్తము పాపములో ఉన్న వారి కొరకై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరింత సమయము ప్రభు ఆయన నామాన్ని గణపరచడానికి ఒక పాట పాడుకొని మనందరం గణపరిచాం. ప్రభు నాతో రాయించిన పాటల్లో నుంచి ఒక పాటను మరి ప్రభువును గణపరిచేందుకు మీ అందరితో నేను పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని పంచుకుందాం. మరి ఈరోజు కాస్త సమయం ఆలస్యమైంది, అందును బట్టి యేసుక్రీస్తు పేరిట మీ అందరినీ కూడా క్షమించమని వేడుకుంటా ఉన్నాను. మరి కాస్త సాంకేతిక లోపం వల్ల కొద్దిగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 1 అవర్ అనేది ఒక గంట సేపు లేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కాసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. మీరందరూ యేసుక్రీస్తు ప్రేమను బట్టి కాస్త ఓపికగా వాక్యాన్ని వింటారని, మనందరము పరిశుద్ధ ఆత్మదేవుడు బోధించే విషయాలను నేర్చుకుందామని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అంశము ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. మరి మనకి చాలా విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఈరోజు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాడు. చాలా విషయాలను పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్న ఈ సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. చాలామంది మనం కొన్ని పాటలు బాగా పాడతాం. ఏం పాటలు అయ్యా అంటే, అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఫలాలు లేని చెట్టు నరకడానికి యజమానుడు వస్తూ ఉన్నాడు. మరి యజమానుడు వస్తున్నాడు, వచ్చి ఈ భూమి వ్యర్థమైపోతూ ఉంది, ఈ చెట్టు వల్ల ఈ భూమి వ్యర్థం అవ్వడం అంత అవసరం లేదు, కాబట్టి దీన్ని నరికివేయి, ఈ భూమి వ్యర్థం కావడం నాకు ఇష్టం లేదని ప్రభు అక్కడ చెప్తున్నట్టుగా మనము
మనం చాలామంది పాటలు పాడతాం. అయితే ప్రియ సహోదరులారా, ఆ పాటను కూడా చిన్న పల్లవి పాడుకుందాం. అదిగో అదిగో యజమానుని రాక, ఫలములు లేని అంజూరముగని, ఫలములు లేని అంజూరముగని, ఆనతి నొసగి నరికించుటకు, ఆనతి నొసగి నరికించుటకు, నరికించడానికి ప్రభు బయలుదేరాడంట. మరి అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎలా వచ్చింది? ద్రాక్ష తోట కొత్త నిబంధనకు సాదృశ్యం, అంజూరపు చెట్టు పాత నిబంధనకు సాదృశ్యం. అయితే మరి ఈ పాత నిబంధనకు కొత్త నిబంధనలోకి మరి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి, క్రీస్తు రక్తంతో మరి కడగబడి రక్షణ అనే అనుభవంలోకి వచ్చినటువంటి మరి కొత్త నిబంధన సంబంధించినటువంటి ద్రాక్ష తోట, ఈ యొక్క కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఈ యొక్క ద్రాక్ష తోట అనుభవంలోకి అంజూరపు చెట్టు, పాత నిబంధనకు సాదృశ్యమైన ఈ అంజూరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ మాటని మనం చాలాసార్లు చదువుతున్నప్పుడు అంత తొందరగా అర్థం కాలేదు. ఎన్నోసార్లు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు ఈ మాట ఎందుకు ప్రభు అన్నాడా, ఈ మాట ఎందుకు ఇక్కడ, చాలాసార్లు ఏంటంటే ఏదో మామూలుగా తోటలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఫలాలు ఫలించలేదు కాబట్టి యజమానుడు నరికేయమంటున్నాడు, ఈ ఆలోచనే వచ్చింది. కానీ కాదు, అక్కడ ఉన్న పరిస్థితి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఇక్కడ లూకాసు సువార్తలో 13వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి, 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేమో, దీనివల్ల ఈ భూమి వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయినట్టు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో, అది ఫలించిన సరే, లేని ఎడలు నరికివేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ వాక్య భాగం మనకు అర్థం కావాలి అంటే పైన 13వ అధ్యాయం పైనుంచి చదువుకుంటూ రావాలి. అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రభు చెప్తున్న మాటలు ఇక్కడ చెప్తా ఉంటే, పిలాతు గలిలైన కొందరి రక్తం వారి బలులతో కలిపి ఉండడం, ఆ కాలంలో అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లను, ఈ గలిలల అట్టి హింసలు పొందినందున వారు గలిలలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయమనులోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. వచ్చిన ప్రార్థన చేసుకుందామా? ప్రేమాస్వరూపి యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవా, ఈ యొక్క రాత్రి సమయంలో మా అందరితోనూ మాట్లాడుతున్నామని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ దేవనైనా, మా హృదయములకు నాయనా నీ వాక్యమును అర్థం చేసుకుని వినగలిగినటువంటి ఆత్మ చెవులను, ఆత్మ కన్నులు తెరవజేసి, అయ్యా, నీ వాక్యమును సర్వసత్యంలోనికి మేము నడిపించబడి నేను వెంబడించడానికి మాకు కావలసిన శక్తిని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు పరిశీలిద్దాం ప్రియులారా. ఇక్కడ ఇంకొక బాగా చదువుతాను. 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆయన వారితో ఇట్లన్నో, ఇప్పుడు కరోనా వచ్చి చనిపోయిన వారందరూ పాపులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. వాక్యం తప్పుగా ఏమన్నా ఉంటే, తప్పుగా ఉందని అంటేనే అర్థమైపోతుందిలేండి. తప్పుగా చదువుతున్నారేంటి, ఈ బ్రదరు తప్పుగా చదువుతున్నాడు, అక్కడ ఉంది, అది కాదు కదా, గలీలు అటు హింసలు పొందినందున అని ఉంది కదా, కానీ ఈ బ్రదర్ ఏంటి ఇలా చదువుతున్నాడని మనం అనుకోవచ్చు.
కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆ పదాన్ని నేను ఉపయోగించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనకు ఇంకా బాగా అర్థం కావడం కోసం నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు కరోనా వచ్చి అనేక మంది మరణించారు. వారు మరణించినందున వారు పాపులను మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందనూ అలాగే నశింతురు. ప్రియ సహోదరులారా, ఈరోజు లోకంలో మనం అందరినీ చాలా ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. చాలామంది లోకంలో ఉన్న వాళ్ళు పాపం చేసినందుకే లోకం మీదకి ఇది వచ్చేసింది, వారు పాపంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరిగిందని ఎన్నో విధాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియనటువంటి గొప్ప రహస్యాన్ని ప్రభువు చెప్తా ఉన్నాడు. వారు తెలియక తప్పు చేశారు, కానీ తెలిసి చేసిన తప్పులకు దెబ్బలు చాలా ఎక్కువ తగులుతాయి. మరి కొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి యేసు క్రీస్తు రక్తంతో కొత్త నిబంధనలోకి చేర్చబడిన మనందరము మారు మనస్సు అనేది పొందామా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. నేను ఇప్పుడు మారు మనసు గురించి చెప్పట్లేదు, కానీ అంజూరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ముందుగా ఈ 13వ అధ్యాయంలో పైనుంచి నేను చదివింది. ఎందుకంటే ఆ అంజూరపు చెట్టులో ఉన్న లక్షణాలు ఏమిటి, ఈ ద్రాక్ష తోటలో ఫలాలు లేకుండా ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను, తర్వాత కొన్ని భాగాలుగా ఈ విషయాన్ని మీ ముందు నేను ఉంచుతాను. అయితే ఇప్పుడు కొన్ని లక్షణాలు నేను చెప్తాను. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో ప్రతి ఒక్కరూ మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఎవరికి వారుగా మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంజూరపు చెట్టు, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మొట్టమొదట మోషేకు ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్ని మోషేకి ఇచ్చాడు. అందరూ అంటారు ధర్మశాస్త్రం అంటే చాలా చెప్పుకుంటూ వస్తారు. ధర్మశాస్త్రం మేలైనది, ఆ 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రము, ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఈ యొక్క ధర్మశాస్త్రము ఆయన చేతి వ్రేలుతో రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల్లోనే సమస్తము దాగి ఉంది. ఈ ఆజ్ఞలను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అప్పుడు ఇజ్రాయేల్ అయితేనేమి, ఇప్పుడున్న పరిస్థితులు అయితేనేమి, అప్పటి నుంచి ఇప్పటికి కూడా యేసుక్రీస్తు రానంత వరకు కూడా ఎవరూ వాటిని నెరవేర్చలేక అందరూ అపరాధులుగా తీర్చబడ్డారు. ఆజ్ఞను హేతువు చేసుకుని పాపమనే అధికారంతో మరణానికి లాక్కొని వెళ్ళడానికి అపవాది అందరినీ మరణానికి లాక్కొని వెళ్ళే పరిస్థితి. అయితే ఈ ఆజ్ఞలను నెరవేర్చిన ప్రతి ఒక్కరూ మనం చదవచ్చు కదా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఇలా మొత్తం అన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మన అందరికీ తెలుసు. దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞలను ప్రపంచంలో ఎవరైతే ఈ ఆజ్ఞల్లో ఉండరో వాళ్ళందరూ పాపంలో ఉన్నవారే. ఎవరు వాటిని తమకు తాముగా ఆజ్ఞలను పాటించి తమకుగా ఆజ్ఞలను నెరవేర్చిన వాడు ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎందుకంటే వాటిలో తమకుగా నిలబడాలి, తమకుగా చెయ్యాలి అని చెప్పి అందరూ వెనుదిరిగిన వారే, అందరూ పడిపోయిన వారే. మరి అయితే ఏం జరిగిందయ్యా అంటే, లోకంలో ఉన్నప్పుడు మనం ఈ అపరాధాల చేత చచ్చిన వారమై మన పాపములు ఒకదాని మీద ఒకటి మోపబడుచుండగా యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి మనకు బదులుగా ధర్మశాస్త్రం అంతను నెరవేర్చి ఏ పాపము లేనివాడై ఆయన నీతిమంతుడైనను మన పాపముల నిమిత్తము కల్వరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడు. కనుక ఇప్పుడు ఒక నీతిమంతుడిని అనుసరించడం మూలముగా ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చినటువంటి యేసు క్రీస్తును వెంబడించడం ద్వారా ఆయన వైపు చూచి మనలో ఉన్న అపరాధాలన్నిటినీ ఆయన మీద మోపి ఒప్పుకొని విడిచిపెట్టి ఇక క్రీస్తు మార్గంలో నడవడం ద్వారా, ఆ వాక్యంలో నడుచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యేసు క్రీస్తును నమ్మి అంగీకరించి విశ్వసించడము అంటే ఆయన చెప్పిన మాటలో నడవడము, దాని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. మనందరము మరణానికి పాత్రులమై ఉన్నాం. ఆజ్ఞాతిక్రమం పాపం కనుక ఏ ఆజ్ఞను మనం నెరవేర్చలేని వారిగా లోకంలో ఉండగా మరణానికి పాత్రులమై నరకానికి వెళ్ళవలసిన వారమై ఈ లోకంలో బ్రతుకుతున్న మృతులై ఉన్న మనల్ని యేసుక్రీస్తు వచ్చి జీవింపజేశాడు. శరీర పాపములకు లోనైన మనల్ని, శరీరములకు లోనై సావునకు లోనై మరణానికి పాత్రులైన మన శరీరాన్ని, మన ఆత్మలను యేసుక్రీస్తు వచ్చి తన శరీరమును కల్వరి సిలువలో నలుగుగొట్టి ఆ యొక్క శరీరమును పాప శరీరముగా మార్చి మన పాపములన్నీ ఆయన మోపుకొని మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చడానికి ప్రాణం పెట్టాడు.
అయితే ఇప్పుడు ఇంత జరిగింది కదా, యేసుక్రీస్తుని ఎరిగాం కదా, యేసుక్రీస్తు వద్దకు వచ్చాం కదా, ఇదంతా నమ్మాం, ఇదంతా మనకు తెలుసు, ఏంటయ్యా సువార్త చెప్తున్నావు మాకు అనుకుంటారు చాలామంది. మేమంతా బైబిల్ చాలా తెలిసి మాకని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి సువార్త చెప్పడం ఏంటి, వాక్యంలో మరి వాక్య భాగంలో సువార్త చెప్తా ఉన్నారు అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు క్రీస్తు శిలువను గురించినటువంటి ధ్యానం ఎంత అవసరం. కేవలం ఆ 40 దినాలు శ్రమ దినాలను జరుపుకుంటూ ఉంటారు చాలామంది. 40 దినాలు శ్రమ దినాలు, లెంటీ డేస్ అసలు ఎవరండి కనిపెట్టింది అనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యంలో ఎక్కడా కూడా చాలా విషయాలు, క్రీస్తు మరణము మనకు సంతోషాన్ని ఇచ్చే విషయం, అంధకారంలో మనకు వెలుగునిచ్చింది, ఆయన పునరుద్ధానం మనకు జీవాన్ని ఇచ్చింది, మనము చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించబడ్డాము, అనీతిమంతులుగా ఉన్న మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. క్రీస్తు మరణము మనకు సంతోషమైన విషయం. అది మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఒక నీతిమంతుడు దొరికాడు, ఆయన మీద మోపడానికి ఒక నీతిమంతుడు మనకు దొరికాడు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటయ్యా అంటే, క్రీస్తు, అందుకే పౌలు అంటాడు నేను యేసుక్రీస్తు శ్రమలలో పాలివాడినయ్యాను అని. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఎలా జీవించాడో నీతి కొరకు జీవించడంలో శ్రమ పడాలి తప్ప, శ్రమదినాలని పేరు పెట్టుకొని ఆ శ్రమదినాల్లో అంతా ఒళ్ళును హోనం చేసుకున్నామనుకొని పెద్ద ఏదో భ్రమలో బ్రతికేసి చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్రీస్తు నడిచిన నడతలో, క్రీస్తు నడిచిన మార్గంలో, క్రీస్తు వెళ్ళిన మార్గంలో హింసలైనా, ఇబ్బందులైనా, కరువైనా, కాటకమైనా, దెబ్బలైనా, ఉమ్మివేయడమైనా ఏదైనా సరే నీతి నిమిత్తము నిలవబడి అనేకులను క్రీస్తు వైపు నడిపించబడ్డానికి నువ్వు పడాల్సిన శ్రమలవన్నీ, ఈ లోకంలోని ఆశలను, సుఖాలను, భోగాలను సమస్తమును క్రీస్తు కొరకు పాతిపెట్టి క్రీస్తు పడిన పాటలలో నువ్వు ఆ శ్రమల్లో పాలివాడవైనప్పుడే నీకు ఆ ఆనందం కలుగుతుంది. నువ్వు అది వదిలిపెట్టి 40 దినాలు శ్రమ దినాలను జరుపుకుంటూ ఆ దాంట్లో ఏదో ప్రభువు చనిపోయాడు మా కోసం, చనిపోయింది మంచిది, ఆయన చనిపోవడం మనందరి కొరకు మంచిది, ఆయన మరణించడం మనకు జీవితానికి అంధకారంలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన మా ప్రాణం పెట్టింది. ఇక ఆ వెలుగును ప్రకటించడానికి మనల్ని నియమిస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నామా అంటే ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. పాపం చేసేటప్పుడు ఏడు, యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత కూడా రోజు ఒక బల్యం తీసుకొని పక్కలో నువ్వు పొడిచేటప్పుడు ఏడు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని తెలుసుకుని కూడా, యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎరిగి కూడా, నీ పాపమునకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడని ఒప్పుకొని నీ పాపాలను విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు తిరిగి మరలా పాపం చేయడానికి ప్రతిరోజు లోకంలోకి వెళ్తున్నావే, అందుకు వేడవాలి. నువ్వు అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఏడవాలి. నువ్వు అది వదిలేసి యేసయ్య సిలువ వేయబడ్డాడని ఏడుస్తావు. ఇది లోకమునకు రక్షణ సువార్త, అది లోకమునకు మంచి వార్త. అటువంటి వార్తను నువ్వు ఏడ్చడం ఏంటి 40 దినాలు శ్రమ దినాలు. కాబట్టి నేను ఆమె విషయం గురించి నేను మాట్లాడడం అని కాదు, కానీ బాధ కలుగుతున్న విషయాలు కొన్ని చాలా ఈరోజు క్రైస్తవులకు అర్థం కాని విషయాలు. అన్యుల్లో నుంచి రక్షించబడిన వారికి చాలా విషయాలు అర్థమవుతాయి. మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా జేజునైన క్రైస్తవుడు అని చెప్పుకునే వాళ్ళకు నిజంగా యేసుక్రీస్తు ప్రేమ తెలియదండి. నేను చాలామందిని గమనించాను. వాళ్ళకేంటంటే మా దేవుడు మేము ఎట్లున్నా పర్లేదు అనుకుని ఇష్టానుసారంగా భక్తిహీనులై తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమ. కాబట్టి ఈరోజు మనము ఈ విషయంలో నుంచి ఒక 3 విషయాలను మనం నేర్చుకుందాం. అసలు ఈ లక్షణాలు మనలో ఉంటే ఇంకా అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలోకి వచ్చి కూడా కొత్త నిబంధనకు వారసులమై కూడా ఇంకా ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అంటే మాత్రం ఇంకా నువ్వు ఫలించలేదు. నీలో ఇంకా అంజూరపు చెట్టు యొక్క స్వభావాలు ఉన్నాయి. నువ్వు లోకంలో ఉన్న నిన్ను తీసుకొచ్చి ద్రాక్ష తోటలో నాటి నువ్వు ద్రాక్ష తోటగా మారుతావని అది ఇజ్రాయేళ్లకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకు కూడా స్వతంత్రించడం కోసం యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెట్టి మనమల్ని కూడా వాళ్ళతో సహపౌరులుగా చేయడానికి లోకంలో ఉన్న మనమల్ని లాగి పీకివేసి ద్రాక్ష చెట్టుతో అంటు కట్టబడి ద్రాక్ష తోటలో నాటినా కానీ అంజూరపు చెట్టు స్వభావాలు పోలేదు, ఫలాలు మాత్రం రావట్లేదు. ఈరోజు కొన్ని లక్షణాలు మనం పరిశీలించుదాం. అసలు ఇక్కడ ఈ స్వభావాలు మనలో, కాబట్టి ఈ స్వభావాలు మనలో ఉన్నాయంటే మాత్రం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ స్వభావాలు మనలో ఉన్నవి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా అంజూరపు చెట్టుకు సంబంధించిన ఆ పాత నిబంధనకు సంబంధించిన లోక సంబంధమైన ఇంకా క్రియలు మనలో క్రియ చేస్తుందనేది మనం తెలుసుకోవాలి. మొదటిగా, నేను నాకున్న దానితో తృప్తిగా బ్రతకలేను, ఎప్పుడు ఎదుటివారితో పోల్చుకుంటాను,
వారికి ఉన్నది చూస్తే ఓర్చుకోలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినాలి, ఈ మాటను బాగా వినాలి. నేను నాకున్న దానితో తృప్తిగా బ్రతకలేను, ఎప్పుడూ ఎదుటివారితో పోల్చుకుంటాను, వారికి ఉన్నది చూస్తే ఓర్చుకోలేను. ఇలాంటి స్వభావము యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత కూడా, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ కూడా, సంఖలో బైబిల్ పెట్టుకుని ప్రతి ఆదివారము చర్చికి వెళుతూ కూడా, దేవుని సేవకుడు మరి ఎంతో సమయం వెచ్చించి దేవుని వాక్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ద్వారా అందించినా కూడా ఇలాంటి స్వభావము ఇంకా ఎంతమందిలో ఉందో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే చాలామంది ఈరోజు ఎందుకు కుటుంబాలు పాడవుతున్నాయి, ఎందుకు కుటుంబాల్లో సంతోషం లేదు, ఎందుకు కుటుంబాల్లో ఆనందం లేదు, ఎందుకు కుటుంబాల్లో ఎక్కడా కానీ చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఆ కుటుంబాల్లో నెమ్మది ప్రశాంతత లేక, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, ఎవరికి ఎవరు మాట వినక, సంతోషం లేక, సమాధానం లేక ఆ కుటుంబాలు ఎప్పుడు కుళ్ళు వ్యసనంతో బ్రతుకుతూ ఉన్న కుటుంబాలు ఎన్నో. ఎందుకంటారు? తృప్తిగా బ్రతకలేరు. ప్రభు ఏమంటాడు? మనకున్నది అంత తృప్తిగా బ్రతకాలి. దేవుడు నీకు ఏ నమ్మకత్వంలో ఉంచాడో, ఏది ఇచ్చి నిన్ను ఆ నమ్మకత్వంలో నిన్ను చూడాలనుకుంటున్నాడో దాన్ని ఇచ్చి నిన్ను ఉంచినప్పుడు ఆ కుటుంబం ఆ నమ్మకత్వంలో బ్రతకాలి. చాలామంది స్త్రీలు ఉంటారు, కుటుంబం ఎప్పుడు కట్టబడుతుందయ్యా అంటే భర్తకు వచ్చే సంపాదనను మించి ఆశించినప్పుడు కుటుంబం ఖచ్చితంగా కూలిపోతుందండి. వాక్యం చెప్తుంది. అందుకే క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తుని బట్టి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒకసారి మనం బాగా గమనిస్తే చాలామంది కుటుంబాల్లో భర్త ఒక చిన్న ఉద్యోగం చేసినా సరే, ఒక పెద్ద వ్యాపారం, ఒకవేళ చిన్న ఉద్యోగం కానీ ఏదైనా చేస్తే భర్తకు వచ్చే ఆ యొక్క సంపాదనలోనే ఎలా బ్రతకాలో తెలియదు. తమకు ఏదో కావాలనే ఆశ, ఇరుగు వారిని, పొరుగు వారిని, పక్కింటి వారిని వీరిని చూచి తమకు లేని వాటి గురించి ఆశలు పెంచుకుంటూ, ఎదుటి వారిని చూసి తమకు లేవనే ఒక ఆశలు పెంచుకుంటూ భర్త మీద గొడవలు. పురుషులైతే స్త్రీలు వాళ్లకు ప్రేమగా భర్తను ఎంత చూసుకున్నా వేరే వారికి అవి ఉన్నాయని, లేకపోతే వారి అత్తగారనో లేకపోతే ఇంకొకరు ఏదో ఇచ్చారని వీరిని రాచి రంపాన పెట్టేసి పుట్టిండ్లకు తరిమి వారు తీసుకురమ్మని చెప్పి బండి కోసమనో లేకపోతే బంగారం కోసమనో ఇంకొక దాని కోసమనో ఈరోజు ఎంతోమంది కుటుంబాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇది అన్యుల్లో జరగవచ్చు, ఎందుకంటే దేవుడి ప్రేమ వారికి తెలియదు కనుక అది జరగవచ్చు. జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ యేసు క్రీస్తుని ఎరిగినటువంటి ఎన్నో కుటుంబాలు ఈ పరిస్థితులు జరగట్లేదా? ఎదుటివారిని చూచి మనము మోసపోయి ఎదుటివారికి ఉన్నది మనకు లేదని చెప్పి కుటుంబంలో గొడవలు పడడం లేదా? భర్తకు భార్యకు పడదు, భార్య భర్తకు పడదు, పిల్లలకు తల్లిదండ్రులకు పడదు. ఎవరికి వారు కేవలం తమలో ఉన్నటువంటి ఆశలను తీర్చుకోవడం కోసము పేరాశ, దురాశలకు లోనయ్యి చివరికి కుటుంబాలను రోడ్ల మీద పడేసుకొని అప్పులు పాలపోయి ఆ కుటుంబాలు కనిపించకుండా పోయిన కుటుంబాలు ఎన్నో. ఈరోజు మనం గమనించాలి. ఇది దేనికయ్యే కారణము అంటే, ఒక్కసారి మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 1వ వచనం నుంచి చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుంచి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. విచారణలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువుగను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మనం గమనిస్తే ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని బాగా గమనిస్తే ఎన్నో కుటుంబాల్లో ఎందుకయ్యా గొడవలు, ఎందుకయ్యా కొట్లాట్లు, భార్యకు భార్యకు పిల్లలకు తల్లిదండ్రులకు ఎందుకు సమాధానం లేక ఒకటే ఇంట్లో ఎప్పుడు శోధన, ఎప్పుడు గొడవలతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందంటే భర్త చేసే పని భార్యకు నచ్చదు, భార్య చేసే పని భర్తకు నచ్చదు, తల్లిదండ్రులు చేసే పని పిల్లలకు నచ్చదు, పిల్లలు చేసే పని తల్లిదండ్రులకు నచ్చదు.
ఇలా ఎవరికి వారు తమ ఎదుటి వారితో పోల్చుకుంటూ, ఎదుటి కుటుంబాలతో పోల్చుకుంటూ, ఎదుటి వ్యక్తులతో పోల్చుకుంటూ, తమకు లేని వాటిని గురించి ఆశ పెంచుకుంటూ, ప్రభువు చెప్పిన ఆజ్ఞ నీ ఎదుటి వారిని ఏది ఆశించకూడదని ప్రభువు చెప్పిన ఆజ్ఞను మీరి ఎదుటి వారికి ఉన్న ఎన్ని కావాలనే ఆశతోటి తమకున్న దాంట్లో తృప్తిగా బ్రతకలేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఎదుటివారికి మనకు సైకిల్ ఉంది, ఎదుటివారికి బండి ఉంది, ఈ బండి కోసం ఇంకా నాకు బండి కావాలని చెప్పి ఇంట్లో రోజు గొడవలు ఆడుకొని చివరికి పోడు పడలేక అప్పు చేసి బండి కొంటారు. ఈ అప్పు చేసి బండి కొన్న తర్వాత ఆ కంతులు కట్టడానికి కట్టబోయే సమయానికల్లా ఆ కుటుంబంలో ప్రశాంతత లేక డబ్బు నిలువక ఆ కంతులు కట్టకపోతే 1-2 నెలలకల్లా ఫైనాన్స్ ఇచ్చిన వాడు ఇంటి చుట్టూ తిరిగి ఆ బండిని లాక్కపోవడానికి చూస్తే దాన్ని ఎక్కడో దాచిపెట్టి, ఈ కొన్నవాడెక్కడో బాత్రూంలో దాచిపెట్టుకొని ఆ కంతులు వాడు వచ్చి బండి కిస్తీల కోసం వస్తే చివరికి భర్త బాత్రూంలో ఉంటే భార్య ఇంట్లో లేడండి మా ఆయనని చెప్పుకునే పరిస్థితి. పిల్లల చేత చెప్పించి చివరికి కుటుంబాల్లో సంతోషం కరువైపోయి అప్పులు పాలైపోయే కుటుంబాలు ఎన్నో. ఎందుకయ్యా అంటే మీకున్న వాటిని మీకున్న వాటితో తృప్తి పడలేక. యాకోబు అంటున్నాడు, మీరు ఆశించుచున్నారు దేనికోసం? మీ సొంత భోగముల నిమిత్తం అడుగుతూ ఉన్నారు కానీ ప్రభువు కొరకు అడగట్లా. ఎదుటివారిది చూసి ఆశిస్తున్నారు మీరు. ఎదుటివారుకున్న వాటిని చూసి వారికున్నవి మాకు లేవే అని కుటుంబాల్లో మీరు కలహాలు పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తుకు వద్దకు వచ్చిన తర్వాత కూడా తృప్తి కలిగి జీవించాలనే ఒక ఆలోచన నీకు కలగలేదంటే, ఒక యజమానిగా నీకు కలగలేదంటే, ఒక భార్యగా నీకు కలగలేదంటే, ఒక పిల్లలుగా తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల సంపాదన మీద మాత్రమే ఆధారపడి మనకు లేని వాటి మీద మనము ఆశ పెట్టుకోకుండా తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల పరిస్థితులను గమనించుకుంటూ నడవలేకపోతున్నారంటే అసలు మీరు ఇంకా అంజూరపు చెట్టు స్వభావంలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ లక్షణం ఎంతమందిలో ఉందో పరిశీలించుకోవాల్సి ఉంది. ప్రియ సహోదరులారా, పరిశీలించుకోవాల్సి ఉంది. ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి? తల్లిదండ్రులేమో ఒక చాలని జీతాలతో ఒకవేళ ఒక ఉద్యోగం నెలకు ఒక 10-15 వేల రూపాయల ఉద్యోగం చేస్తూ ఉంటే పిల్లలు కోరుకునేవి ఎలా ఉంటాయి అంటే ఎదుటివారేసే ఫ్యాషన్ డ్రెస్సులు మన క్రైస్తవులకు కావాలి. ఒక కుటుంబంలో వారికి ఈరోజు క్రిస్మస్ వస్తూ ఉంది, రేపు నెలలో క్రిస్మస్ చేయాలి. క్రిస్మస్ చేసుకోవడానికి ఇంటి ఖర్చు ఎంత అంటే ఎదుటి వారికి మన పిల్లలు వదులుకునే స్వభావం ఇంకా నేర్చుకోవాలి చాలామంది కుటుంబాల్లో. మేము తగ్గించుకొనైనా ఒక 2 పిల్లలు ఉన్నారా ఇంట్లో, ఇంకొక 2 పిల్లలకి మేము తగ్గించుకొనైనా సరే, మేము వదులుకొనైనా కొంతమందికి మేము ఇవ్వాలి ఒక ఆలోచన ఏ కుటుంబంలో లేదు. ఎవరిని గమనిస్తున్నారా అంటే ప్రతివాడు తన ఎదుటివాడిని గమనిస్తూ ఉన్నాడు. దేంట్లో? క్రీస్తును పోలి నడుచుకోవడంలో ఎవరు గమనించడం లేదండి. క్రీస్తును పోలి నడుచుకోవట్లో ఎవరిని గమనించట్లా. ఇదిగో ఆ సహోదరుడు ఆ సహోదరి మాదిరికరంగా ఉన్నారు, ప్రార్థనా పరులు, వారు మంచి ప్రార్థనతో భక్తితో జీవిస్తున్నారు, ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకుంటున్నారు, ప్రార్థనతో క్రీస్తు అనే బండ మీద తన కుటుంబాన్ని కట్టుకుంటున్నారు, అపోస్తుల బోధలో నడుస్తున్నారు, ఆ కుటుంబం మాదిరికరంగా ఉందని చెప్పి ఇలా చూడడం లేదు. ఎవరిని చూస్తున్నారయ్య అంటే ఎవరైతే హెచ్చింపుతనానికి పోతున్నారో, ఎవరైతే వెలగల వస్త్రాలు ధరిస్తున్నారో, ఎవరైతే వెండి బంగారాలు ధరించుకొని వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అలాంటి వాళ్ళను చూసి వాతలు పెట్టుకునే పరిస్థితి ఈరోజు క్రైస్తవంలో జరుగుతూ ఉంది. లోకంలోకి ఒక కొత్త ఫ్యాషన్ వస్తే ఎవరయ్యా ముందుగా పరిగెత్తంటే షాపుల నిండా మన వాళ్ళే కనపడతా ఉన్నారు. 100కి 80% 90% మంది మన వాళ్ళే ప్యాషన్ అంటూ ఈ లోకంలో ఉన్న ప్యాషన్ అంతా క్రైస్తవంలోకి తీసుకొచ్చారు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్యులకి మనము క్రైస్తవులము, మనం ఈ భారతదేశంలో ఉంటూనే క్రీస్తు ప్రేమను ప్రతి విషయంలో, నడకలో, పడకలో, వస్త్రాల్లో, ప్రతి విషయంలో ఎదుటివారికి ఒక సహోదర తత్వాన్ని కనబరిచే విధంగా బ్రతకాలి తప్ప ఎదుటివారిని ఆకర్షించడానికి, ఎదుటివారు మన వైపు చూసి చీదరించుకోవడానికి వీళ్ళేం క్రైస్తవులు, వీళ్ళేం వస్త్ర, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఒకటే మనం ఒకటే కదా, ఇంకేం ముందు వీళ్ళని చూసి నేర్చుకోవడానికనే స్థితిలో ఒకవేళ మనం బతుకుతూ ఉంటే మాత్రం యజమానుడు వచ్చి ఇక ఈ చెట్టులో ఫలాలు లేవు, ఈ చెట్టులో వెతికాను ఫలాలు కనిపించట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ చెట్టు నాటి, రోజు ఎరువేస్తున్నా నీరు పోస్తున్నా, ఎంత చేసినా ఈ చెట్టు ఎదగడం లేదు కనుక తోటమాలి దీన్ని కొట్టేసి ఈ చెట్టు వ్యర్థం అంటాడు ఆయన.
ఆ స్థితిలో ఇంకా మనం ఎక్కడైనా ఉన్నామా? కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోకుండా, క్రీస్తు కొరకు సాగిపోయే కుటుంబాలను చూడకుండా విచ్చలబడితనమైన జీవితాల్లో బ్రతికే వాళ్ళని చూసి వాతలు పెట్టుకుంటున్నామా? జాగ్రత్తగా పరిశీలించాలి ఈరోజు. అలాంటి మనస్తత్వం ఎవరిలైనా ఉంటే ఈరోజు అది యేసుక్రీస్తు నామంలో కాలిపోవునుగాక ఆ గుణం, ఆ లక్షణము, ఆ యొక్క లక్షణము మనలో నుంచి ప్రభు తీసివేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆ లక్షణం ఉంటే ఒప్పుకొని విడిచిపెడదాం. రెండవది, నేను బాగా ప్రార్థన చేస్తాను, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రార్థన చేయుటకు ప్రోత్సహించను, మందిరానికి రావాలని కోరను, నా ప్రార్థన వారందరినీ అనేది నా భావన. మరొకసారి చదువుతాను, వినండి బాగా. నేను బాగా ప్రార్థన చేస్తాను, నా ఇంట్లో ఉన్న వారిని ప్రార్థన చేయుటకు ప్రోత్సహించను, మందిరానికి రావాలని కోరను, నా ప్రార్థన వారందరినీ రక్షించుచుందనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాను. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక భ్రమలో బ్రతుకుతున్నాను. ప్రియ సహోదరులారా, ఈ లక్షణం ఎంతమందిలో ఉంది? బాగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇంట్లో అమ్మగారు ప్రార్థన చేస్తే చాలు, ఇంకా మిగతా వాళ్ళంతా పొద్దున్నే లేచి గాలి తిరిగినా పర్లేదు. అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు, మిగతా వాళ్ళంతా ఎటుపోయినా పర్లేదు. పిల్లలు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, బిడ్డలు ప్రార్థన చేయమని చెప్పరు, ఉదయాన్నే లేచి పిల్లల చేత ప్రార్థన చేయించరు, వాక్యాన్ని బోధించరు, తాము వెళ్తున్న మార్గము ఇది మంచి మార్గము, ఈ దీంట్లోనే మనం నడవాలని చెప్పి బిడ్డలకు నేర్పించుకోవాల్సిన అవసరమూ లేదు. చాలామంది అంటారు వాళ్ళు అనుభవించిన తర్వాతే వస్తారంటారు. చాలామంది జీవితాలు నేను గమనించాను. వాళ్ళు అనుభవించాలి ఏదో లోకంలో. పిచ్చా గుబులా అనిపిస్తుంది ఈరోజు నిజంగా క్రైస్తవులమైన మనకి పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది. ఏమండి, ఒక ఊర్లో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో కొత్తగా వచ్చారు, మీరు ఎన్నో రోజుల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ ఊర్లో మంచి బిర్యానీ పాయింట్ ఏది ఉంటుందంటే, మీరు ఎన్నోసార్లు బాగా తిని మంచి రుచి కలిగిన చోటికి వెళ్ళి మీరు భుజించిన ఆ హోటల్ పేరే చెప్తారా, పలానా హోటల్ అని? లేకపోతే కనుక వేరే పేరు ఏదైనా చెప్తారా? బాగా ఆలోచించాలి. ఖచ్చితంగా మీకు బాగా అనుభవంలో ఉన్న హోటల్, మీరు ఎన్నోసార్లు వెళ్ళి తిన్న మంచి రుచి కలిగిన హోటల్ పేరే టకామని చెప్తారు. ఏమంటే అక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో ఇక్కడికి వెళ్ళండి, మంచి భోజనం, మంచి బిర్యానీ దొరుకుతుంది, మంచి భోజనం దొరుకుతుంది అని చెప్తారు. అవునా అండి? అలాగా ఒక తిండి తినే విషయంలో బయట వారు ఒక చిన్న సలహా అడిగితేనే అంత మంచిగా వాళ్ళకు దారి చెప్తున్నామే. ఈరోజు యేసు క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసిన మనము పాపం అనే మలినంలో నుంచి కడగబడి క్రీస్తు రక్తంతో కొనబడి ఒక మంచి మార్గంలో నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే, యేసయ్య అడుగుజాడలో నడుస్తుంటే ఎంత ఆనందము సంతోషం ఉందో ఆ అనుభవాన్ని రుచి చూస్తూ నీ వెనక పిల్లల్ని లోకంలోకి నెట్టేయాలనుకుంటున్నావే, ఎంత కఠినమైన తల్లిదండ్రులు! లెక్క చెప్పద్దా రేపు? అందుకే యజమానుడు వచ్చి ఈ చెట్టుకు ఫలాలు లేవు నరికి. చాలామంది అంటారు బిడ్డలకి మనం చెప్పాల్సిన పని లేదు, ప్రార్థన చేస్తే చాలని. ఇదే వాక్యం ఏం చెప్తుంది? తండ్రులారా, నీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచుము. ప్రార్థన చేయమన్నాడా, లేకపోతే నీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమన్నాడా? ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కువ శాతము తప్పించుకునే తత్వాలు ఎక్కువ. వాక్యం సరిగ్గా తెలియదు, బైబుల్ చదవరు, వాక్యాన్ని పరిశీలించరు, ఎన్ని ఉండవు. కానీ పిల్లల్ని పెంచే విధానంలో కూడా కఠినత్వం. లెక్క చెప్పద్దా రేపు? దేవుడిచ్చిన బహుమానం కదా బెడ్లో, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం ఆయన బహుమానంగా ఇచ్చాడు. నరేంద్ర మోడీ మీ ఇంటికి వచ్చి ఒక బహుమానాన్ని ఇస్తే సంవత్సరం తిరగకుండా మళ్ళీ నేను వస్తాను జాగ్రత్త అంటే ఆ బహుమానాన్ని తాకకుండా పెట్టుకుంటారు, పక్కన ఎవరిని ముట్టనేయకుండా ఒక గూట్లో పెట్టుకుంటారు. ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఇచ్చిన వాటికి అంత విలువ ఉంటుంది. కానీ యేసు క్రీస్తు బిడ్డలను బహుమానంగా ఇచ్చాడు. ఎవరి సొత్తు కాదు, ఎవరి స్వయం కృషి కాదు, మనం అనుకున్నట్టు ఇంకొకటి కాదు. అవన్నీ పిల్లల్ని గర్భంలో రూపింపక మునిపి ఆయన ఎరిగి ఉన్నాడు ప్రతి ఒక్కరిని. ఆయన బహుమానంగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమానంగా ఇచ్చి దాన్ని జాగ్రత్త చేయమంటే లోకంలోకి నెట్టేస్తామంటారు చాలామంది క్రైస్తవుల్లో తల్లిదండ్రులు. చాలామంది ప్యాషన్స్. కొంతమందిని గమనిస్తూ ఉంటే అసలు వీళ్ళకి బట్టలు ఉన్నాయా లేదా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఎవరు బట్టా కానీ ఫ్యాంట్ల దగ్గర చినిగిపోయిన బట్టలే, ఫ్యాన్స్ చింపుకుంటున్నారు. ఇంతకుముందు పిచ్చోళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళు రోడ్ల మీద చాలామంది ఉంటారు పాపం. ఆ మతిస్థిమితం లేని వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఏదన్నా మంచి బట్టలు మనం ఇస్తే వాళ్ళు అవి ఉంచుకోలేక, అవేంటో తెలియక వాళ్ళకి మతిస్థిమితం లేదు కాబట్టి చించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందయ్యా అంటే ఈ పిచ్చోళ్ళు చించుకొని బట్టలు వేసుకుంటున్నారు. ఎంత కాస్ట్లీ బట్టలు అండి, చింపేసుకొని బట్టలు వేసుకుంటా ఉన్నారు.
ఎంత మూర్ఖత్వం! అలా ఉంటే వస్త్రాలు వేసుకునే బట్టల్లో కూడా పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉంటే క్రైస్తవులు అనబడతామా? మనలో ఫలాలు ఉన్నాయా? యజమానుడు వచ్చి ఫలాలు ఎదిగినప్పుడు ఉన్నాయా? కుటుంబంలో తల్లిదండ్రులు కళ్ళు పోయాయా? ఎక్కడ క్రైస్తవులమండి మనము క్రైస్తవులమై ఉండి లోకంలో వాళ్లకు వెలుగు ఉప్పై మార్గం ప్రభు వద్దకు నడిపించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని కనబరుచుకుంటా ఆ వస్త్రధారణలు, ఆ విధమైనటువంటి వింత వేషధారణలు వేస్తే యజమానుడు వచ్చి చెట్టు నరికేడా? ఎందుకు యాక్సిడెంట్లు? ఎందుకు యాక్సిడెంట్లు? కారు చీకట్లో వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయంటే తల్లిదండ్రులు చెప్తే వినరు. బాలుని వాడు నడవలసిన త్రోవలో నడుపము, లేకపోతే పెద్దవాడైనప్పుడు తొలగిపోతాడు. ఆన్సర్ అక్కడే ఉందిగా వాక్యంలోనే. పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడు. అయితే ఏమైంది ఇప్పుడు? బాలుని నడవలసిన త్రోవలో నడిపించలేదు కాబట్టి పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడు. మేము చెప్పిన మాట వినడం లేదండి, మా వాడు ఎంత చెప్పినా వినడం లేదండి. నాన్ సెన్స్. అసలు ఆ మాటలు మనం చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎందుకంటే బాలుని నడవలసిన త్రోవలో నడిపించము, పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడంటే అర్థం బాలుని నడవలసిన త్రోవలో బాలుడిగా ఉన్నప్పుడు నువ్వు నడిపించలా. ఇది చెప్పడం మానేసి ఈరోజు మేము చెప్పినా వినడం లేదంటే ప్రభువు చెప్పిన మాటల ప్రకారం నువ్వు పెంచావా? నువ్వు రుచి చూసిన క్రీస్తు మార్గంలో నువ్వు బిడ్డలను పెంచుతున్నావా? ఎవరి సొమ్మండి? ఎవరి సొత్తు బిడ్డలు? దేవుడిచ్చిన బహుమానం కోసం రేపు లెక్క అడుగుతాడు. నువ్వు పెద్ద సేవకుడు కావచ్చు, ఒకవేళ గొప్ప సేవ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు పెద్ద భక్తిపరుడు అయి ఉండొచ్చు. నీ ఇంట్లో నీ బిడ్డలు తప్పిపోయారంటే నువ్వు ఎంత సేవ చేసినది రేపు కాల్చివేయబడుతుంది, ఆ సేవ నిలబడదు. ఎందుకంటే నీ బిడ్డలనే నువ్వు సరిగ్గా దారి తప్పేసావు మొత్తం టోటల్గా. నీ కుటుంబాన్ని నువ్వు చూస్తూ నిజముగా నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యంలో పెంచుతూ వాడి తప్పిపోతే ఒకవేళ అది వాడికి లెక్క చెప్పాల్సి వస్తేమో తప్ప, నువ్వు వాక్యం ప్రకారం పెంచకుండా చిన్నప్పటి నుంచి నీ సొంత ప్రేమ పెంచి నీ అతిగారాబాలతోటి బిడ్డను చెడగొట్టేసి వాడు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి, విచ్చలవిడితనానికి ఈరోజు క్రైస్తవంలో ఉండి కూడా, క్రీస్తును ఎరిగి ఉండి కూడా ఒక రౌడీలాగా, ఒక వెధవలాగా పెరుగుతున్నాడంటే మాత్రం అది నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పొద్దున్న లేచిన నుంచి మా పిల్లలు బలాదురుగా తిరిగినా పర్లేదు, వాళ్ళు వాక్యం చదవకపోయినా పర్లేదు, వాళ్ళు ఎలా బతికినా పర్లేదు, ఇష్టం వచ్చినట్టు జీవించినా పర్లేదు, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే చాలు, చాలా భక్తిపరురాలేమా? కాస్త బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బ్రతకాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు పిక్కుంటుంది. ఎవరి ప్రార్థన ఎంతవరకు ఎవరిని కాపాడుతుందండి? దావీదు అంటాడు, అందుకే యెహోవా నా కాపరి, మా అందరికి కాపరనలా ఆయన. నా కాపరి అన్నాడు, నాకు మాత్రమే కాపరి. అంటే దావీదు మాత్రమే దేవుడికి హృదయానుసారిగా నడుచుకున్నాడు తప్ప ఆ కుటుంబంలో మిగతా వాళ్ళంతా ఎటుపోయారు. ఆలోచించాలి. జాగ్రత్త సుమా. ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చిన జీతం మరణం. అపవాది ఆ మరణాన్ని పాపమును ఆధారం చేసుకొని ఒకరోజు దూరంగా లాక్కొని పోతుంది. ఎంత చెప్పినా వినక ప్రార్థన కొంతవరకే మన ప్రార్థన ఆపుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ప్రార్థిస్తున్నాంలే, బిడ్డలు ఎట్లా పోయినా పర్లేదు అనుకుంటే మాత్రం జాగ్రత్త, ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికి నేను ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కుటుంబంలో ఎలా ఉండాలో, కుటుంబంలో అందరూ ఎలా ఉండాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు. ఇజ్రాయేలు వినుమో, ఓ క్రైస్తవుడా వినుమో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ మాట మనం జీర్ణించుకోలేమేమో. ఎందుకంటే పడుకున్నప్పుడు, లేచినప్పుడు అంట. లేచేదేమో ఉదయం 9-10 గంటలకు. గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటారు చాలామంది ఇళ్లలో. ఈరోజు ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నామయ్యా అంటే, ఈరోజు ఆడపిల్లలు ఒక ఇంటికి ఆశీర్వాదకరంగా, ఒక ఎస్తేర్ లాగా, ఒక రూతులాగా వెళ్ళాలి. కానీ ఈరోజు యెజబెల్ లాంటి పరిస్థితులు అయిపోయినాయి. చాలామంది అలా వెళ్తున్నారు, 1 రోజు 2 రోజులకే మళ్ళీ పుట్టింటికి బ్యాగు పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఈ మన క్రైస్తవులమైన మన సహోదరులే కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాస్త సిగ్గుండద్దండి మనకి. ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే, బిడ్డల్ని పెంచే విధానంలోనే మొదట్లోనే రాంగ్ స్టెప్ వేసి ఈరోజు ప్రభు మమ్మల్ని పట్టించుకోలేదంటారు చాలామంది. ప్రభు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి, దేవుడు మమ్మల్ని వదిలేశాడండి.
నోరు మూసుకోండి. దేవుణ్ణి మీరు వదిలేసి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోయారు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన ప్రేమ చాలా గొప్పది. పశ్చాత్తాపడి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వచ్చిన వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన చేర్చుకునేవాడు ఆయన. అటువంటి ప్రభువుని నీవు విడిచిపెట్టి నీ భోగాల కోసం, నీ సోమర్థనం కోసం బిడ్డల్ని నువ్వు పెంచలేక నీ ఇష్టానుసారంగా నువ్వు నీ అతి ప్రేమలు నీ యొక్క అతిక్రమాల వల్ల బిడ్డలను పెంచి చివరికి వాళ్ళు తొలగిపోతే దేవుడు విడిచిపెట్టాడా? వాక్యం ఉంది ఈరోజు చేతిలో. ఎన్ని గంటలకు లేస్తున్నారు పిల్లలు? ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారు మంచాల మీద నుంచి? రేపు వారు ఇక్కడ వేరే ఒక కుటుంబానికి వారు మరి కోడలుగా వెళితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అదే విధముగా నిద్ర లేచి 9-10 గంటలకు నిద్ర మంచాల్లో నుంచి వాళ్ళు లేస్తే ఆ తర్వాత ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? మాట్లాడే విధానం, ఇంట్లో తల్లిదండ్రులకే మాట వినరు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాటకే విధేయత చూపించరు. తల్లిదండ్రులను సన్మానించడమే చేత కాదు, తల్లిదండ్రులకు లోబడడం చేత కాదు, దేవుడి మాటకు లోబడడం చేత కాదు. రేపు ఇంకో కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లోబడగలుగుతారా? ఎందుకండి పెళ్లి పెటాకులు అయిపోతున్నాయి? ఎందుకు వెళ్ళిన 4 రోజుల్లోనే ఇంటికి వస్తున్నారు? పరిశుద్ధ వివాహం అని ప్రమాణాలు చేసి కూడా 4 రోజులు పెళ్లి పెటాకులైపోయి పుట్టింట్లో పడుతున్నారు మళ్ళీ వచ్చి. ఎందుకంటే పరిశుద్ధ వివాహము పరిశుద్ధంగా జీవించాలనుకునే వారికి అది శాశ్వతంగా ఉంటుంది. క్రైస్తవులైనంత మాత్రం చేత సేవకులు ఒక 10 మంది వచ్చి ఆశీర్వదించి పెళ్లి చేస్తే కాదండి. బ్రతుకు మార్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మగపిల్లవాడిని ఆడపిల్లని క్రీస్తులో పెంచిన కుటుంబాలు అయి ఉండాలి. ఆ కుటుంబాలు ఇరువురు క్రీస్తు అనే పునాది మీద కట్టబడి వాడిని అయినప్పుడు రేపు వారిద్దరూ జీవితము గుణాన్ని చూసి చేసుకునే వాళ్ళు అవుతారు. ఆస్తిని చూసి చేసుకునేవాడు ఆ ఆస్తి అయిపోయిన తర్వాత అమ్మాయిని పుట్టింట్లో వదిలిపెడతాడు. డబ్బు చూసి చేసుకునేవాడు ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చి వదిలిపెడతాడు. అంతస్తులను చూసి చేసుకునేవాడు అవి కరిగిపోతే ఒకరోజు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతాడు. అది చూసి చేసుకునేవాడు వాటి కోసం మాత్రమే బతుకుతాడు. కానీ క్రీస్తు యొక్క ప్రేమతో నిండి గుణాన్ని చూసి యేసు క్రీస్తులో ఎలా ఎదిగిందో చూసి చేసుకునేవాళ్ళు వాళ్ళిద్దరూ యేసు క్రీస్తు కొరకు రాకడ వరకు వాళ్ళ బంధం బలిష్టంగా ఉంటుంది. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఆ విధంగా నిలబడుతున్నాయి ఆలోచించాలి. ప్రియ సహోదరులారా, చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే అనేక కుటుంబాల్లో వేదన, బిడ్డల్ని పెంచుకునే తత్వం లేక నేను ప్రార్థన చేస్తే చాలు మా ఆయన చర్చికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడన్నా తిరగని. విశ్వాసురాలైన భార్య తన భర్తను తన విశ్వాసం ద్వారా రాబట్టవచ్చున వాక్యం చెప్తుంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ భర్త ఆ క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతుంటాడు. ఏమో మాత్రం ఒక ముసుగేసుకొని చర్చిలో కూర్చుంటుంది. ఎక్కడ నీకు దేవుడు నిన్ను క్షమిస్తాడు? ఎక్కడ నువ్వు దేవుడిని మెప్పించింది అనుభవుతావు? నీలో ఫలాలు ఉన్నాయా? నీలో ఫలాలు కాస్తున్నాయా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంతోమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, చర్చిల్లో వస్తే చేతిలో బైబిల్ ఉండదు. ఎంత దారుణమైన విషయం అండి. మనకు వివాహానికి వెళితే ఆ వివాహంలో ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరి చేతుల్లో బైబిళ్ళు వచ్చిన సేవకులు తీసుకొచ్చి టకామని బైబిళ్ళు చేతిలో పెట్టారు. ఇదా మనం చేసే పరిశుద్ధ వివాహము? క్రీస్తు కొరకు సమర్పించుకున్న జీవితాలు ఇవే? యేసు క్రీస్తు వద్దకు వచ్చిన జీవితాలు ఇవే? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రభు అయితే చెప్తా ఉన్నాడు. మరి ఈ మాట మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యంలో ఎలా ఉండాలో ప్రభు చెప్తా ఉన్నాడు. త్రోవను నడిచినప్పుడు అంట, కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, పడుకున్నప్పుడు అసలు ఇంత ఓపిక ఉందంటారా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఎవరికి వారు పాపము నుంచి విమోచించబడే అనుభవంలోకి రావాలి. ఏవండి, 15 సంవత్సరాల వయసు రాగానే బాప్తిస్మం చేసి ప్రశాంతంగా నా బిడ్డలు క్రీస్తు కొరకు బ్రతకాలి, ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చి ఉంటాడు, ప్రభువులోకి నడిపించుదాం, పిల్లల్ని మంచిగా ప్రభువులో ఎదిగేటట్టు చేద్దాం అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? బాప్తిస్మమా ఈ వయసులోనేనా? ఎంత దారుణమైన మాటలు క్రైస్తవులు ఎంతమందిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలియదు యేసు క్రీస్తు మార్గంలో ఉన్నామనే కానీ, క్రీస్తుని నమ్ముకొని వచ్చామనే కానీ ఆ క్రీస్తులో ఉన్న రుచి ఏమిటో, ఆ మార్గంలో నడుస్తుంటే ఉన్న ఆనందం ఏమిటో, ఆ యొక్క మార్గము, ఆ నూతన యెరూషలేముకు నడిపించే ఆ నూతన జీవములో ఉన్న మార్గం, ఆ మార్గంలో ఉన్న జీవములో ఉన్న ఆనందం నిజంగా అర్థమవుతే బిడ్డల్ని లోకంలో ఎందుకు వదిలేస్తారండి? యేసు క్రీస్తుకు వద్దకు వచ్చిన తర్వాత కూడా బిడ్డల్ని మెడపట్టుకుని అపవాది నోట్లోకి దొబ్బేస్తున్నారంటే ఎక్కడున్నారండి? ఈరోజు ఇన్ని ఇళ్లల్లో ప్రార్థన చేయడానికి వెళితే ఆ సమయంలో విజిటింగ్లు కానీ ఎంతోమంది సేవకులు వెళ్తూ ఉంటే
గేటు శబ్దం అవుతే టీవీ సీరియళ్ళు ఆఫ్ చేస్తూ ఉన్నారు, సినిమాలు ఆఫ్ చేసి కూర్చుంటా ఉన్నారు. సినిమాలు బిగ్ బాస్ ప్రోగ్రాములు అంటే మధ్య కొత్తగా ఇలాంటివన్నీ చూసే పిల్లల్ని రాత్రింబవలు పిల్లలు ఇష్టానుసారమైనటువంటి చూస్తూ ఉంటే సేవకుల పిల్లలు అంటారు మొబైల్స్లో అర్ధరాత్రుల వరకు వాళ్ళు చేసే విన్యాసాలు ఎవరికి కనిపిస్తున్నాయండి? జాగ్రత్త, దేవుడు వీటన్నిటి విషయమై నరికేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాస్త కఠినంగా ఉండొచ్చు మాట. ఫలములు లేవు వచ్చి వెతుకుతున్నాడు. ఇదిగో నా కుమారుడి దగ్గర ఫలాలు ఏమైనా కనిపిస్తాయా, ఇదిగో నా కుమార్తె దగ్గర ఫలాలు ఏమైనా కనిపిస్తాయా, ఇదిగో పిల్లల దగ్గర ఏమైనా ఫలాలు కనిపిస్తాయంటే ఏమీ లేవు, వచ్చి నరికేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాలైనా బైబిల్ చదువుతుంటే 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం వచ్చాడు, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇచ్చాడు అనుకుంటాం మనం. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తును కాదని తన కుమారుని పాదములతో తొక్కి రక్షణకు మూలమైనటువంటి నిబంధన రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యపరిస్తే తప్పించుకొనగలవా? కృప నిన్ను అడ్డం ఉండొచ్చు, ఒకవేళ నీకు కృప మాత్రమే నిన్ను కాస్తా ఉంటుంది, అంతే. తీర్పులో మాత్రం నిలబడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైంది. ప్రియ సహోదరులారా, మేలుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది ఒకటి మనం చదువుకొని మిగతావన్నీ రేపు 2-3 భాగాలుగా చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి చెప్పుకుంటూ వెళదాం. 3వ మాట చదువు. ఈ 3వ లక్షణంలో ఉందేమో పరిశీలించుకుందాం. వాక్యము ఎదుటి వారికి చెప్పుటకే కానీ మేము వాక్యానుసారంగా బ్రతక్కపోయినా పర్వాలేదు. మరలా చదువుతాను, బాగా వినాలి. వాక్యము ఎదుటి వారికి చెప్పుటకే కానీ మేము వాక్యానుసారముగా బ్రతకకపోయినా మాకేం నష్టం లేదు. ఎందుకంటే యేసయ్య మా దేవుడు, మేము సీనియర్ సిటిజన్స్. చర్చిలో మేము చాలా సంవత్సరాల నుంచి మా ముత్తాతల దగ్గర నుంచి మేము సేవ చేస్తున్నాం. ఇలాంటి డైలాగులు, ఇలాంటి మాటలు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి? చాలామంది కనపడతా ఉంటారు మనకి. మనం బయటపడంగానే చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యము ఎదుటివారికి చెప్పడానికి మాత్రమే కాదు. అందుకే ప్రభు అంటాడు, నీ కంట్లో దూలం తీసుకున్న తర్వాత నీ ఎదుటోడి కంట్లో నలుసు తీయడానికి చూడు. నువ్వు ముందు దూలాన్ని తీసుకోగలిగితే నీ ఎదుటోడి కంట్లో నలుసు అనేది తేలిగ్గా తీయచ్చు. వాక్యం మనకు మాత్రమే, ఎదుటివారికి కాదనుకోవడము అమాయకత్వం, మూర్ఖత్వం అంతకంటే కూడా. అందుకే ఇక్కడ రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ మనము 1 నుంచి 21 నుంచి మనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళం తోచెదవా? ధర్మశాస్త్రం ముందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ప్రియ సహోదరులారా, ఈ లక్షణం ఎంతమందిలో ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. క్రైస్తవులమే. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావడానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎన్ని కుటుంబాలు సజీవ సాక్ష్యాలుగా హతసాక్షులుగా మారిపోయారో మనము గమనించితే ప్రియ సహోదరులారా, చాలా బాధాకరమైన విచారకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది తమ ప్రాణాలను దారపోసి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు వాళ్ళందరినీ నిలవబెట్టి మన చేతుల్లోకి, ప్రతి ఒక్కరి చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకని? బైబిల్ మూసేసి అలమరలో పెట్టేసి కేవలం చూసుకుంటూ కూర్చోమన రెఫరెన్స్ బైబిల్ అని. నేను చాలామందిని గమనించి పెద్ద పెద్ద పండితుల్లాగా పెద్ద పెద్ద బైబిల్ పెద్ద పెద్ద గ్రంథాల్లాగా పెట్టుకుంటారు అలమరలో. ఏ రోజు తీసింది లేదు, దానికి దుమ్ము పట్టి ఉంటుంది. ఎందుకు? బైబిల్లో ఉన్నటువంటి జీవాన్ని నీలో నింపుకోనందుకు. ఎన్ని బైబిళ్ళు ఉంటాయి ఎందుకు ఇంట్లో? వాక్యం చదవాలి. వాక్యం చదవడం కాకుండా ప్రతి దినము ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. వాక్యం ప్రకారం బ్రతకాలి. పరుగు పందెంలో ఒకడు పరిగెత్తుతున్నాడు. రోజు పరిగెత్తితేనే, ప్రతిరోజు సాధన చేయగలిగి వాడు పరుగు పందెంలో సాధన చేయగలిగినప్పుడు మాత్రమే వాడు అనుకున్న గోల్ను ఒకరోజు కొట్టగలుగుతాడు. ఏ దాంట్లో, ఏ ప్రాక్టీస్లో 100 మీటర్ల 200 మీటర్ల లేకపోతే 5 కిలోమీటర్ల, ఏ విషయంలో అయినా సరే అతను ఆ సాధన ప్రతిరోజు చేస్తూ ఉంటేనే అతను ఒకరోజు దాంట్లో విజయం సాధించగలుగుతాడు. అతను నాకేముందులే, నేను బాగా పరిగెత్తగలను, నాకు అంతా తెలుసు అనుకొని 1 వారం 10 రోజులు కూర్చున్నాడంటే ఆ తర్వాత అడుగు వేస్తే ఆయాసమే వస్తుంది.
కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్ ప్రభు మనందరి చేతిలో ఎందుకు ఉంచాడు? అంత చులకన జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఆయన నోటి మాటలు, పరిశుద్ధ గ్రంథము, వాక్యం, ఆయన చెప్పిన మాటలు, ఆ వాక్యము, పరిశుద్ధ గ్రంథము తక్కువ ధరలో వచ్చిందిలే అని చులకన భావమా? ప్రతి ఒక్కరి చేతిలో ఉందని చులకన భావమా? జీవాన్ని ప్రసాదించేటువంటి, మార్గాన్ని ప్రసాదించేటువంటి మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పక్కన పెట్టావంటే మాత్రం ఇబ్బందుల్లో పడతావు ప్రియ సహోదరుడా, సహోదరి. జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి ఏ స్వభావంలో ఉన్నామో ఆలోచించాలి. బోధించడం మతికే బోధిస్తున్నావా? సేవకుడా, ఓ సహోదరుడా, సేవకుడా, ఆలోచించాలి. ఎంతమంది సేవకులు బోధిస్తున్నారు? బోధించడం మటుకే మనం బ్రతకాల్సిన పని లేదు. ఫస్ట్ వచ్చినప్పుడేమో సాదా సీదాగా, అసలు చాలా తగ్గింపుతనంతో, విధేయతతో, ఇక ప్రభువే మాకు సర్వస్వం, ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదని చెప్పిన వారు ఈరోజు కారు లేకపోతే కారు కింద పెట్టే పరిస్థితులు లేరు. ఎంతమంది లేరండి? లేరా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బోధించే నీకు నువ్వు బోధించుకోవా? నీకు నువ్వు బోధించుకోలేవా? ఏ విషయంలో అయినా సంఘానికి మాత్రమేనా బోధిస్తావు? నువ్వు బ్రతకవా? జాగ్రత్త. యజమానుడు నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను అంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, నరకడానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త. మనస్సు మార్చుకోకపోతే గొడ్డలి ఫేటు పడుతుంది. ఈరోజు ఎంతోమంది సేవకులు కనుమరుగైపోయారు. చాలా గొప్ప సేవ చేసినటువంటి ఎంతోమంది దైవజనులు కనుమరుగైపోయారు. ఎందుకయ్యా అంటే విలాసవంతమైన జీవితాలు గడపడానికి ఇష్టపడ్డారు. ఏ లోకమైతే, ఏ లోక సంబంధమైన విషయాలైతే వద్దనుకొని అవన్నీ నీచమైనవి, తుచ్చమైనవి, ఇవి మనల్ని బ్రతికించలేవని ప్రభు దగ్గరికి వచ్చారో, తిరిగి మరలా ప్రభువు హెచ్చించుచున్నప్పుడు, ప్రభువు నమ్మకత్వాన్ని పరీక్షించుచున్నప్పుడు అవి కావాలనుకొని మనసు తిప్పుకొని వెనక్కి తిరిగిన మరుక్షణమే కనిపించకుండా పోయిన సేవకులు ఎంతమందో. కానీ నిరీక్షణ కలిగి రోషంగా సేవ చేసిన వాళ్ళు లేరంటారా? ఏసన్న గారి జీవితం, నేను ఆయన చూడలేదు, నేను ఆయన బ్రతికున్న రోజుల్లో ప్రభువుని నన్ను ఆకర్షించలేదు, అప్పటికి ఇంకా నేను ప్రభువుని నమ్ముకోలేదు. కానీ చాలా బాధ అనిపించింది. అంత గొప్ప దైవజనుడిని నేను కలవలేకపోయాను. ఆ కొద్దిగా ఒక 4 సంవత్సరాల క్రితం నేను ప్రభువుని నమ్ముకొని ఉంటే, 4 సంవత్సరాల ముందుగా నేను ప్రభువుని నమ్ముకొని ఉంటే ఎంత మంచిగా ఉండేది. అటువంటి గొప్ప దైవజనుడిని చూడలేకపోయాను అనుకున్నాను. కానీ తర్వాత ప్రభువు కృపను బట్టి, ప్రభువులో ఆనందిస్తున్న కొలది ఖచ్చితంగా పరలోకంలో ఈ సహోదరులందరినీ నేను చూడగలుగుతాననే ఒక నమ్మకం, ఒక నిరీక్షణ, ఒక ధైర్యం ప్రభువు నాకు కలుగజేస్తూ వచ్చాడు. భక్త్ సింగ్ గారు ఏమండి, ఎంతో కష్టపడి రోజు సంఘాలను చేతికి అప్పచెప్తే చదువులు పట్టించే పరిస్థితికి వచ్చారు. సంఘాలను పక్కదారి పట్టించే పరిస్థితులకు వచ్చారు. ఎంతోమంది హెచ్చింపుతనం. జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కడ మనం ఉన్నామో, ఏ విషయాల్లో మనం ఆలోచిస్తున్నామో ఒకసారి మనందరం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ 3వ విషయానికి వస్తే, మనము బోధించుకునే విషయంలో మనం మోసపోయామంటే వాక్యం మనం చదవడం కాదు, ఎదుటివారికి మాదిరిగా బ్రతకాలి. మనం చదువుకోవడం మటుకు కాదు. మనం చదివేసి వాక్యం మాకు తెలిస్తే చాలు, ఎదుటి వాళ్ళకి ఏదో నోరుంది కదా, నరం లేని నాలుకుంది కదా అని చెప్పేసి మేమేదో మౌనంగా మా ఇష్టం వచ్చినట్టు మేము జీవించేస్తే కుదరదు. అలా అనుకుంటే మోసపోతావు. జాగ్రత్త. ఏం విత్తుతావు అది కోసుకుంటావు. కాబట్టి నువ్వు చెప్పడానికి మాత్రమే కాదు, వాక్యం నువ్వు చదువుకోవడానికి మాత్రమే కాదు, ఆ వాక్యానుసారం నువ్వు బ్రతకాలి. ఒకప్పుడు నా జీవితం అబద్ధంతో మొదలయ్యి అబద్ధంతో ముగిసేది. ఉదయం నేను అబద్ధంతో మొదలవుతే రాత్రి అబద్ధంతోనే ముగిసేది. అన్ని అబద్ధాలు ఆడుతూ ఒక్క అబద్ధాన్ని కప్పిపుంచడానికి నేను ఎంతో నాశనకరమైన జీవితంలోకి నడిపించబడ్డాను. ఎన్నో అబద్ధాలు. నా జీవితం అంతా అబద్ధాల జీవితం అయిపోయింది. అదొకటేనా? ఎంతో మోసకరమైన జీవితం నాది. ఒక వ్యభిచారిగా, తాగుడికి బానిసైన వ్యక్తిగా, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు లోనై ఎప్పుడు రాలిపోవలసిన నా జీవితం. నాలాంటి వాడిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చివేసిన తప్పు లేదు, ఉరివేసిన తప్పు లేదు. అలాంటి జీవితంలో జీవించిన నా జీవితం దేవుడు నన్ను ఒకరోజు దర్శించాడు. జీవం కలిగిన దేవుడు, నిజమైన దేవుడు యేసు క్రీస్తుని ఎరిగిన ఆ రోజున అన్యుల్లో నుంచి రక్షించబడ్డాను. ప్రభువు కొరకు నిలబడ్డానికి నాకు ప్రభువు సహాయం చేస్తూ దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి ప్రపంచంలో? ఈరోజు చాలామందిని చూస్తే బాధ అనిపిస్తుంది. యేసుక్రీస్తు తెలుసని చెప్పుకొని, మేము క్రైస్తవులము కొన్ని సంవత్సరాల నుంచి చెప్పుకొని కూడా
ఏ విషయంలో క్రైస్తవుడిగా అనిపించుకొని వాళ్ళకి సిగ్గు కలగాలని నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి లోకంలో వారికి మనం ఒక మార్గాన్ని చూపించవలసిన వారమై ఉన్నాం, ఒక ఆదరణ చూపించవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో కరోనా అనే ఒక తెగులు పట్టుకొని అనేక మంది భయంతో, బాధలతో, ఆందోళనతో, కరువు కాటకాల మధ్య, ఇలాంటి తుఫాన్ల మధ్య ఎంతగానో ఈ యొక్క విపరీతమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటాయి. అటువంటి మన సహోదరులకి, లోకంలో ఉన్న అనేక మంది ప్రజలకి ఒక భరోసా ఇవ్వవలసిన వాళ్ళం మనమే, ఒక ధైర్యం చెప్పవలసిన వారం మనమే. క్రీస్తు ప్రేమను పంచుతూ అనేకుల కుటుంబాల్లో వెలుగు నింపాల్సిన మనమే, ప్రభు మార్గాన్ని చూపించవలసిన మనము ఈరోజు ఆ మార్గంలో మనం ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాలు చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, విని విడిచిపెట్టేవారం కాకుండా చదువుకునే వరకు ఏదో ఒక స్వాతి బుక్కులాగా, ఈనాడు పుస్తకంలాగా కాదండి. పరిశుద్ధ గ్రంథం బ్రతుకులను మార్చే గ్రంథం, అది మార్గాన్ని చూపించే గ్రంథం, అది మతమో కులమో కాదది, మార్గము, క్రీస్తు మార్గమే నిజమైన మార్గమని తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఏది బ్రతికించలేదు మనిషిని. కాబట్టి దేవుని మార్గము మనకు బయలుపరచబడిన ఒకే ఒకటి పరిశుద్ధ గ్రంథం. తిరిగి దేవుణ్ణి చేరడానికి ఉన్న ఒకే ఒక మార్గము పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మరి అంత గొప్ప గ్రంథాన్ని మన దేవుడు మనకు చేతుల్లో ఉంచాడు. ఒక ఆయుధం లాంటి గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. క్రీస్తు ప్రేమను మనం అనేకులకు పంచేవారిగా, ఆ క్రీస్తు మనకున్నాడు. ఆయన ప్రేమను అనేకులకు పంచేవారిగా మనం తయారవ్వాలి తప్ప విని విడిచిపెట్టడము, ఏదో చదువుకున్నాంలే 4 వాక్యాలు, ఏదో బైబుల్ తీయగానే ఒక వాక్యం వచ్చింది చదువుకొని సంబరపడడం అంటే మోసపోతావు. అలా కాదు. లోతులోకి వెళ్ళి నడిపించే అనుభవంలోకి, వాక్యపు లోతుల్లోకి నువ్వు నడిపించబడే అనుభవంలోకి నువ్వు వచ్చిన రోజు నాకు క్రైస్తవుడిగా మార్చబడతావు. క్రీస్తు సారూప్యంలోనికి నువ్వు అప్పుడు దినదినము మార్చబడతావు. దేనికైనా నువ్వు తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ఈ లోకాన్ని నువ్వు, నీ లోకంలో ఉండే ఆశలను, భోగాలను అసహించుకునే స్థితిలోకి నువ్వు వస్తావు. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు వైపు నడిపించబడేవాడు, అప్పుడు మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకుందాం. కేవలం ఇప్పుడు 3 విషయాలు మాత్రమే చెప్పాను, మీతో పంచుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, నమ్ముచున్నాను. ఇక రేపటి దినమున మరి ఇంకొక 3 విషయాలు మనం నేర్చుకుందాం. మరి ఈ సమయంలో మరి మీరు ఎంతగానో మరి ఇంత సమయము ఈ లైవ్లో మీ సమయాన్ని వెచ్చించి మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న విషయాలు మీరందరూ నేర్చుకోవడానికి నాతో పాటుగా ఈ లైవ్లో ఉన్నందుకు కృతజ్ఞతలు. మరి అదేవిధంగా ఇప్పటివరకు చెప్పిన ఈ 3 అంశాలు, ఈ యొక్క లక్షణాలు, ఒకటి తృప్తిగా బ్రతకలేని జీవితం కానీ, ఇంట్లో వాళ్ళని బైబుల్ చదివించకుండా, ప్రార్థన చేయించకుండా ఇష్టానుసారంగా వదిలిపెట్టిన జీవితం కానీ, ఎదుటివారికి చెప్పడానికి మాత్రమే తప్ప మేము బ్రతకడానికి అవసరం లేదనే లక్షణాలు కానీ, ఇవి ఒకవేళ ఇప్పటి వరకు మనలో ఎవరిలోనూ ఉంటే వాటిని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు వైపుకు మనసును, హృదయాన్ని తిప్పుకోవాలని వేడుకుంటూ, క్రీస్తును బట్టి వేడుకుంటూ మరి ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి యేసయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతా నీ రెక్కలు నేను భద్రపరిచావు, మరొక దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు. మాలో ఏముంది తండ్రి, వెర్రివారము, ఒట్టివారం నాయన, వెర్రివారం అయినా లోక జ్ఞానంతో విర్రవీగిన మా జీవితాలని, నీచులము, పనికిరాని వారమైన మమ్మల్ని నీ ప్రేమ చేత ఆకర్షించి మంచివారిగా మార్చుకున్నాం. ఏమిచ్చి నీ రుణం తీర్చాలి ప్రభువా. ఎరిగి నలిగిన హృదయాన్ని మీకు ఇచ్చుచున్నాము. మా ప్రాణాత్మ దేహమును నీకు అంకితం చేస్తున్నాం. యేసయ్యా, మమ్మల్ని రక్షించు. ఒకటి లోకమును మొత్తం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏమి ఫలం అన్నావు? ఆ ప్రాణాన్ని ప్రభువా నీకోసం నాయన ఈ లోకంలో ఏది దాని మీద ప్రాణం మాకుందో వాటిని విడిచిపెట్టడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభువా. మా ప్రాణాన్ని నాయన నీకు అప్పగిస్తున్నాం. పరలోకం చేర్చేవాడు నువ్వు మాత్రమే యేసయ్యా, నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇంతవరకు మాతో అనేక అంశాలు మీరు మాట్లాడారు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన ఈ అంశాలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఇదిగో మాకున్న దానిలో తృప్తిగా బతకలేక ఎదుటి వారితో పోల్చుకుంటూ మేము ఈ నాటికి నాటికి చెడిపోతూ ఇంకా మేము వెనకబడిన వారిగా ఉన్నామా? మిమ్మల్ని వెంబడించలేక లోక ఆశలకు వెనక్కి తిరిగామేమో. మమ్మల్ని పరిశీలించుకునేందుకు కృపను అనుగ్రహించు తండ్రి. అదేవిధంగానైనా ఇంట్లో వారిని ప్రార్థన చేయించకుండా, వారిని బైబిల్ చదివించకుండా, ఉదయం సాయంత్రం ఆరాధనలు లేకుండా, కుటుంబంలో ఆరాధన క్రమం లేకుండా, ఒక ఆరాధించుకునే ఒక భాగ్యము లేకుండా, ప్రభువా నీతో అంటుకట్టబడేటువంటి భాగ్యము లేకుండా, కుటుంబాలు ఎలా చెల్లాచెదురైపోయి, బిడ్డలు ఎలా చెల్లాచెదురైపోతున్నారో మీరు మాకు చక్కగా వివరించారు యేసయ్యా, మీకు స్తోత్రం. అలా ఉండకుండా మేము చక్కగానైనా కుటుంబంతో ఆరాధించుకుంటూ, అందరము ప్రార్థన చేస్తూ, అందరూ వాక్యం చదువుతూ, ఎవరికి వారు నీతో అంటుకట్టబడేస్తూ అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి అయా, ఎదుటి వారికి చెప్పడానికి మాత్రమే వాక్యం కాదు,
మేము కూడా అందులో బ్రతుకుతూ ఎదుటి వారికి చెప్పే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ విధంగా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా, ఈ సమయం అంతట్లో మీరు నాయన మీరు మాతో ఎన్నో విషయాలను చర్చించారు. మీకు స్తోత్రం నా తండ్రి. మాకు నేర్పించారు ప్రభువా, మీకు స్తోత్రం. ఇదిగో ఈ వినవాక్యం అందరిలో కూడా ఫలింప చేయండి. నీరు గట్టి ఫలింప చేసి ప్రభువా నీలో ఫలించి అనేకులకు ఆహారంగా మారి అనేకుల్ని నీ వద్దకు నడిపించి బిడ్డలుగా అందరినీ తీర్చిదిద్దమని వేడుకుంటున్నా. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కంచి వేయండి. ఈ రాత్రి సమయంలో ప్రభు ప్రతి ఒక్కరికి మంచి ధైర్యమును, కలవరాలను తీసివేసి మంచి ధైర్యమును, సంతోషమును, నెమ్మదిని కలుగజేసి నీ వాక్యము వలన నాయన ఆనందించుచు ఆదరింపబడుతూ నీ యందు విశ్వాసం ఉంచి బ్రతికే బిడ్డలుగా మా అందరినీ తీర్చిదిద్దమని లైవ్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ఇంకా అనేక మంది మన సహోదరుల కుటుంబాలందరినీ నాయన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపి పిండి పిసుకు తొట్టె నూనె ఎక్కడ తక్కువ కాకుండా సమృద్ధిగా నింపుతూ ఈ లోకానికి వేరవుతూ నీకు దగ్గరయ్యే బిడ్డలుగా తీర్చిదిద్దమని, ఎవరికి వారు సిలువనెత్తుకుని మిమ్మల్ని వెంబడించే అనుభవంలోకి తీసుకురమ్మని, నీ రాకడకు సిద్ధమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మతో బోధింపబడుతూ విన్న వాక్యమును విడిచిపెట్టక లోతుకు నడిపించబడే అనుభవంలోకి బిడ్డలందరినీ తీసుకుని రమ్మని వేడుకుంటూ, దుష్టుడు ముట్టకుండా ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి ప్రభువా మీరే మీ రెక్కలనైనా భద్రపరిచి ఏ తెగులు అపాయం రాకుండా కాచి కాపాడి మీకే మహిమ తెచ్చుకోమని, అల్పులమైన మమ్మల్ని అందరినీ నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే మనం రేపటి దినమున ఈ విధంగా మేము చేరి నీ నామాన్ని గణపరిచి ప్రభువా నీ వాక్యమును మేమంతా ఈ లైవ్ కార్యక్రమంలో పంచుకోవడానికి మాకు మీరిచ్చే కృపను బట్టి ఆనందించచ్చు. ఆ కృపను మీరు ఇచ్చి ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ ఈ ప్రార్థనకు జవాబును పొందుకున్నామని నమ్మి విశ్వసించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు పేరుట ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రియ సహోదరులారా, మరి ఇంతసేపు ఈ యొక్క ఆడియో లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క సహోదరునికి యేసుక్రీస్తు పేరిట సమాధానం కలుగునుగాక. ఏ కుటుంబంలో సమాధానం లేదో, ఏ కుటుంబంలో ఆదరణ లేదో వారందరికీ ఈ రాత్రి సమయంలో యేసుక్రీస్తు యొక్క ఆదరణ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. బలంగా దేవుని పనిలో వాడబడాలి, స్వార్థ పనిలో వాడబడాలి, రోషంగా ప్రభు కొరకు మేము సాక్షులుగా అనేక చోట్ల నిలబడాలి. మరి అదేవిధంగా కృపాధ్వని అపోస్తలికి మా సహోదరుడు శాంతవర్ధన్, పాస్టర్ శాంతవర్ధన్ గారు కూడా మరి త్వరలో మందిరం ప్రారంభించడానికి మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి, ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాళ్లతో కట్టబడేటువంటి మందిరం గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైన మందిరంగా ఒక సంఘం ఒక చేట చేరి కూర్చోవడానికి ఈ లోకంలో చాలామంది ప్రార్థనలకు ఆటంకం చేస్తున్నారు. కనుక ఒక విశ్రాంతి మంచి చోట కూర్చొని ప్రార్థించుకోవడం కోసం ఆ విధమైనటువంటి ఆ పని ముందుకు జరగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రతి అవసరము క్రీస్తు మహిమలో తీర్చబడాలని ప్రార్థించమని మీ అందరినీ వేడుకుంటూ, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక అని దీవించుచు ముగించుచున్నాను. ఆమేన్.